ఈ వీడియో న్యూ హౌస్ రీపెయింటింగ్ అప్డేట్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఒక అపార్ట్మెంట్లో ఒక పోర్షన్ అయితే రీపెయింటింగ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు. మనకు ఎంట్రన్స్లో మనకి హాల్లో వచ్చేసి మనం టీవీ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ కబోర్డ్ రావడం జరిగింది. ఇదంతా కూడా మనకి ప్లేవుడ్తో చేయబడినటువంటి ఈ కబోర్డ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇంత ప్లేవుడే చూడవచ్చు మీరు. మనకి చూడడానికి దూరం నుంచి ఇది ఒక గోడలాగైతే కనిపిస్తుంది కదా, కాదండి, ఇది ఒక ప్లేవుడ్ అనమాట. ఇక్కడ డిజైన్ అయితే రావడం జరిగింది, చూడవచ్చు మీరు. మొత్తం కూడా రూమ్స్ అన్నీ కూడా వాల్ కేరు ఆల్రెడీ పెట్టేస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు వాల్స్కి గమనించినట్లయితే అక్కడక్కడ మనకు గీతలు అవన్నీ కనిపిస్తాయి. అవన్నీ కూడా మేము మళ్ళీ వాల్ కేర్ పెట్టి రికవర్ చేయడం జరిగింది, మీరు గమనించవచ్చు. రికవర్ చేసిన తర్వాతే పెయింటింగ్ అనేది వేయడం జరుగుతుంది. చూడండి, మనకు ఈ ఎంట్రన్స్లో వచ్చేసి ఒక బెడ్రూమ్ అయితే ఉంది. దానికి ఆపోజిట్గా ఒక బాత్రూమ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు సింక్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి, చూస్తున్నారా. బెడ్రూమ్లో మనకి కబోర్డ్స్ ఇటు సైడ్ రావడం జరిగింది, గమనించండి. మీరు మా చేత వర్క్ చేయించుకోదలుచుకుంటే మా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు మాకు కాంటాక్ట్ అవ్వగలరు. మా చేత వర్క్ చేయించుకోదలుచుకుంటే పెయింటింగ్ వర్క్ మీరు గూడూరు కానీ, పొదలకూరు, మిఠాత్మకూరు, అలాగే వెంకటగిరి ఈ పరిసరాల్లో ఉన్నట్లయితే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మేము మీకు అనుగుణంగా వర్క్ అనేది చేయడం జరుగుతుంది. కూలీకి కానీ కాంట్రాక్ట్కి కానీ మీకు అనుగుణంగా వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు ఒక హాలు రావడం జరిగింది. ఈ హాల్లో కూడా మనకి కబోర్డ్స్ రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, కబోర్డ్స్ అన్నమాట. మనకు ఇంక ఇది వచ్చేసి కిచెన్ రూము. చూడండి, మొత్తం రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ అంటే పెయింటింగ్ వర్క్ కావచ్చు, మనకు అంతా ఎవ్రీథింగ్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. హౌస్ అనేది మనకు ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక బెడ్రూమ్ అండి, మీరు చూడవచ్చు. బెడ్రూమ్కి ఆపోజిట్గా మనకి ఒక బాత్రూమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒకటి గమనించండి, మనకు ఈ వాల్స్ అనేటివి వాల్ కేర్ పెట్టినా కనుక మేము ఈ గీతలు ఈ గుంటలు అన్నిటివి కూడా రికవర్ చేసాము. వాల్ కేర్ పెట్టి మళ్ళా పేపర్ కొట్టి రికవర్ చేసాము. అయితే మనకు వర్క్ అనేది ఎక్కువ పెరగడానికి కానీ, మనకి బడ్జెట్ పెరగడానికి కానీ ఇదే కలర్ కాకుండా వేరే కలరు మీరు మార్చుకుంటే మనకు బడ్జెట్ అనేది పెరుగుతుంది, వర్క్ అనేది పెరుగుతుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇదే కలర్ని వేయడం జరుగుతుంది అనమాట. కనుక మనకు వర్క్ తగ్గుతుంది, అలాగే బడ్జెట్ అనేది తగ్గడం జరుగుతుందండి. ఈ యొక్క పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మనం ఉన్నటువంటి కలర్నే ఒక కోటింగ్ వేసుకుంటే సరిపోతుంది. సీలింగ్ అంతా కూడా వైట్ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి పాత గోడలే కనుక, పాత అంటే మరీ పాత కాదు, కొత్త హౌసే, అదే న్యూ హౌసే. కాకపోతే మనకి కొంచెం వేసినటువంటి కలర్లు మనకి మాపుడు వచ్చాయి కనుక మనం సీలింగ్ కూడా వైట్ వేసాం, సీలింగ్ అన్నిటికి కూడా వైట్ వేసాం. తర్వాత ఈ గోడలకి ఇదే కలరు ఒక కోటింగ్ వేయడం జరుగుతుంది. అంతా రూలింగ్ అనమాట, బ్రష్ అనేది రాదనమాట. ఈ యొక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి.